హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు సూర్యోదయ కిరణాలు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి టెట్, డిఎస్సి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా కానివ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చిన్న చిన్న పాయింట్స్గా మీకు జీకే లెవెల్లో కానీ నెక్స్ట్ సబ్జెక్ట్ పరంగా కానీ ఉపయోగపడే విధంగా చిన్న చిన్న అంశాలుగా విడదీసి నేను మీకు చిన్న చిన్న వీడియోస్ అనేవి పెడతాను. సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు ఏంటంటే బిట్ ఎలా వస్తుంది అనే విషయంలో మీకు సింపుల్గా ఇక్కడ తెలిసిపోద్ది. ఎలా ఇచ్చినా కూడా 4-5 అంశాలతోనే మీకు బిట్ అనేది ఈజీగా ఆన్సర్ చేసేటట్టుగా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు చిన్న చిన్న అంశాలు. ఈరోజు 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ నుంచి మొదటి లెసను ప్రత్యక్ష దైవాలు. ఈ ప్రత్యక్ష దైవాలు ఎర్రన రాసినటువంటి దీంట్లోంచి ఒకటి భాగం. దీంట్లో ఇతిహాసాలు, ప్రక్రియలు అంటే ఇతిహాసం అంటే ఏమిటి అన్న విషయం కోసం ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఇతిహాసం అంటే ఏంటి? ఇలా జరిగింది అని అర్థం. ఇది మనకి ఇదివరకు ఒక బిట్గా వచ్చింది టెట్లో, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం బృహద్వచన అని అంటారు. ఇదేంటంటే ఒక కాలంలోనే, అంటే ఒక కాలంలో జరిగిన ఒక రాజుకి సంబంధించినదా ఒక జాతికి సంబంధించిందా అన్న విషయం కోసం మనకి ఇక్కడ చారిత్రక అంశం కోసం బృహద్వచన అని అంటారు. ఇవి తొల్లిటి ఎలా అనే తొల్లిటి కథలు అని కూడా అంటారు. ఇతిహాసాన్ని తొల్లిటి కథలు అని కూడా అంటారు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఎలా ఉండేవి? ఆ స్వరూపంలో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఎలా ఉంటాయట ఇతిహాసాలు ఎలా ఉంటాయి? చతుర్విధ పురుషార్థాలతోనే ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలోని కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే కథాకథనానికి ప్రాధాన్యత ఉంటుంది. రామాయణ మహాభారతాల్లో మన ఇతిహాసాలుగా చెప్పుకుంటాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇతిహాసానికి సంబంధించిన ఒక చిన్న టాపిక్. ఇది మీరు 2 నుంచి 3 సార్లు విన్నారంటే మీకు ఈ 4-5 అంశాలు ఇందులో ఉన్నాయి చిన్న చిన్న బిట్లుగా. ఇతిహాసం అంటే ఏంటి? ఇతిహాసం దేనికోసము? ఇతిహాసాన్ని ఇదివరకు తొల్లిటి కథలు అంటారు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి. ఇక్కడ ఇతిహాసాల్లో ఏమేమి ఉంటాయట? చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయట. ఇతిహాసాల్లో ముఖ్యమైనవి రామాయణం, మహాభారతం. ఇది కథాకథనానికి ప్రాధాన్యత ఉంటుంది. థ్యాంక్ యూ.